నమస్కారాలు. నేను డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్, తెలంగాణ రక్షణ సేన నాయకుడిని, నర్సంపేట దొర్నాకల్ నియోజకవర్గపు ఇన్ఛార్జి. జెండా పండుగ సందర్భంగా ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట గడ్డ ఓరుగల్లుకి ఒక అడ్డ. గత చరిత్ర తీసుకుంటే వరంగల్ జిల్లాలోనే ఉద్యమ సమయాలలో నర్సంపేట నియోజకవర్గం అనేది చాలా కీలకమైన పాత్ర వహించిన నర్సంపేట నియోజకవర్గంలో ఈరోజు మా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి, హరిజన గిరిజన ఆశా జ్యోతి, పేదల పెన్నిది, మా అధినేత్రి, మన అందరి అమ్మ, మన కవితమ్మ గారి పిలుపు మేరకు ఈరోజు వరంగల్ జిల్లాలోనే నర్సంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణతో పాటు నర్సంపేట నియోజకవర్గంలో ఉండే యువకులకి, మహిళలకి ఒక యువ నాయకుడిగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. దయచేసి ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తున్న ఈ రాజకీయ పార్టీని మీరు హక్కున చేర్చుకొని ఒక దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేటట్టు తెలంగాణలో ఉండే యావత్ మహిళలు, యువకులందరూ సమైక్యంగా సంఘటితమయ్యి ఈ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా, ఈ జెండా పండుగ సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మా వెంకటేశ్వరరావు సారికి మనస్ఫూర్తిగా మా నర్సంపేట నియోజకవర్గం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఒక వినూత్నమైన పథకాలతో కవితక్క గారు పాంచజన్యం అనే పేరుతో ఈ రోజు బయటికి రావడం జరిగింది. ఆ పాంచజన్యం అనేది ఏంటంటే, మొట్టమొదటిది ఉచిత వైద్యం. మన విలేజ్లలో, మన పల్లెటూర్లలో మనం చాలా ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక డిసీజ్ వచ్చినప్పుడు, హాస్పిటల్ పోయినప్పుడు వేలాదిగా, లక్షలాదిగా ఖర్చులు పెట్టి దోపిడీకి గురవుతున్నాం మనం. అటువంటి ఉచిత విద్యని ఈ రోజు మన కల్వకుంట్ల కవితమ్మ గారి నేతృత్వంలో, నాయకత్వంలో రాబోయే రోజులలో మన అందరికీ, ప్రతి ఒక్క బిడ్డకి కావచ్చు, ఉచిత విద్య. ఏ రోగమైనా సరే, అది కార్డియోవాస్కులర్ డిజార్డర్ అయినా సరే, అది రెస్పిరేటరీ డిజార్డర్ అయినా సరే, అది వైద్యం, అది సెంట్రల్ వాస్కులర్ సిస్టమ్ డిజార్డర్ అయినా సరే, అంటే మన బాడీలో ఉండే మొత్తం 11 సిస్టంలలో ఏ సిస్టంలో ఏ వ్యాధి వచ్చినా ఆ వ్యాధికి నేనున్నానంటూ ముందుకొచ్చిన కవితమ్మ గారికి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా రెండోది ఉచిత విద్య. ఈరోజు మనం ప్రతి నిరుపేదలు, పేదవాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, దెన్ అగ్రవర్ణాలలో ఉండే పేదరికం కావచ్చు, వాళ్ళు ఒక చదివిపియాలంటే ప్రైవేట్ స్కూళ్లలో లక్షల ఫీజులు కట్టుకోవాల్సిన తరుణం అన్నమాట. ఇటువంటి తరుణంలో మీరు ఏ చదువులు చదివినా, అది కింది స్థాయి నుంచి వెళ్ళి కావచ్చు, ఐఏఎస్ అయినా సరే, బీటెక్ అయినా సరే, ఎంబీబీఎస్ అయినా సరే, ఏ చదువు చదివినా నేనున్నా అంటూ భరోసానిచ్చిన మన కవితమ్మకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలా ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదే విధంగా చదువుకున్న తర్వాత మన యొక్క పిల్లల యొక్క ఉద్యోగ భవిష్యత్ ఏంటి అనేది కూడా అక్క ఆలోచించి వాళ్ళకి ప్రగతి, అంటే ఉపాధి అవకాశాలు, చదువుకున్న యువకులకి స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే ఒక 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు అది అక్కనే ఆమె స్వతహాగా ఒక స్కీమ్ పెట్టేసి వాళ్ళకి ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒక ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా యువత ఎదగాలని చెప్పేసి అక్క యొక్క సంకల్పం. కాబట్టి అక్కని మనం మనస్ఫూర్తిగా దీవించాలని చెప్పేసి ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా నాలుగోది, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతు లేనిదే రాజ్యం లేదు. అటువంటి రైతే రాజు. ఇటువంటి రాజులని నేనున్నా అంటూ ఒక సామాజిక వ్యవసాయ తెలంగాణని, అంటే అగ్రకులాలు, కింద అట్టడుగు స్థాయి ఉన్న కులాలు కాకుండా ఏది భేదజాలాలు లేకుండా అన్ని వర్గాలకి సమన్యాయం అందరికీ చేసే విధంగా, రైతులందరికీ సమన్యాయం దక్కే విధంగా అక్క తోడ్పడుతుందనే ఉద్దేశంతో రైతే రాజు అనేది 4వ అంశంగా అక్క మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. అదేవిధంగా 5వ అంశం ఏంటంటే సామాజిక తెలంగాణ. అంటే ఈ తెలంగాణలో కులాలకు అతీతంగా విడిపోతున్న ఈ తరుణంలో అందరికీ
కులాలు లేదు, మతం లేదు, మనమందరం ఒకే బిడ్డలం, మనమందరం తెలంగాణ బిడ్డలం అనే నినాదంతో సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణకి పాటుపడే విధంగా మన పాంచజన్యంలో 5వ అంశం కూడా మన కవితమ్మ చేర్చడం జరిగింది. కాబట్టి మనమందరం మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, పార్టీలకు అతీతంగా యునానిమస్ గా రాబోయే రోజులలో ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రక్షణ జెండా ఎగిరేటట్టు ప్రతి ఒక్కరు పాటుపడే విధంగా ముందుకు రావాలని చెప్పేసి మీ బిడ్డగా నేను వేడుకుంటూ, రాబోయే 2.5 సంవత్సరాలలో మన యొక్క జెండా గద్దెనెక్కి అక్కని ముఖ్యమంత్రి చేసి తెలంగాణలోనే మహిళా మొట్టమొదటి ముఖ్యమంత్రి చెయ్యడం ద్వారా ఒక అమ్మ పరిపాలన సాగించే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అమ్మ అనేది మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం ప్రతి ఫ్యామిలీలో. ఆమె ఒక పూట ఆకలితో ఉన్నా నా బిడ్డకి నేను పెట్టాలనే తపనతో ఉన్న వ్యక్తినే అమ్మ. అటువంటి మహిళ ఈ రోజు ముందుకొచ్చి ధైర్యంతో, సాహసంతో ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా నేనున్నా అంటూ ఒక అమ్మగా పరిపాలన చేయడానికి వస్తున్న మన కవితమ్మకి రాబోయే రోజులలో మనమందరం మద్దతుగా నిలిచి మన యొక్క ఐక్యతని చాటి చెప్పే విధంగా మనం ముందు పోవాలని చెప్పి నన్ను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ముఖ్యంగా కవితమ్మ గారికి కావచ్చు, దెన్ అదే విధంగా మా స్టేట్ అబ్జర్వర్ అయినటువంటి ఇస్మాయిల్ అన్నగారికి కావచ్చు, దెన్ రాము యాదవ్ కుమార్ కావచ్చు, దెన్ రవీంద్ర గోపాల గారు కావచ్చు, దెన్ మా జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు అన్నగారు కావచ్చు, దెన్ నా తోటి ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లేష్ గారు కావచ్చు, దెన్ వివిధ నియోజకవర్గాలలో ఉండే ఇన్ఛార్జీలందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులలో మనమందరం సంఘటితమై పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై కవితక్క, జై కవితక్క, జై తెలంగాణ. థ్యాంక్ యూ.